హాయ్ పిల్లలు, మన ఛానల్ ఆల్ కిడ్స్ స్టోరీస్కి తిరిగి స్వాగతం. మనం కథలోకి వెళ్లే ముందు కొత్తగా చూసేవాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఒక పెద్ద పచ్చని అడవిలో రాణి అనే ఏనుగు ఉండేది. రాణి చాలా పెద్దగా, ముద్దుగా ఉండేది. రాణికి డాన్స్ అంటే చాలా ఇష్టం. పక్షుల గానం వినగానే లేదా చెట్లలో గాలి సోకే శబ్దం వినగానే రాణి తల అటూ ఇటూ ఊపుతూ కాళ్ళు కదిపేది. కాని అడవిలోని ఇతర జంతువులు రాణిని చూసి నవ్వేవారు. ఏనుగులు డాన్స్ చేయలేవు అని కోతులు చెబుతూ నవ్వేవారు. పక్షులు కూడా అది అసాధ్యం అని చెబుతుండేవి. ఈ మాటలు విని రాణికు చాలా బాధ కలిగించేవి. కాని రాణి తన డాన్స్ ని విడిచిపెట్టలేదు. ప్రతిరోజూ రాణి డాన్స్ ప్రాక్టీస్ చేసేది. ఒకరోజు ఉదయం సర్కస్ అడవిలోకి వచ్చింది. మా ప్రదర్శన కోసం స్టార్ ప్రదర్శకులు కావాలి అని సర్కస్ వారు ప్రకటించారు. రాణి ఆ ప్రకటన విన్న వెంటనే చాలా ఆనందించింది. ఇది నా అవకాశం, ఖచ్చితంగా నేను పాల్గొనాలి అని అనుకుంది. వెంటనే రాణి ఆడిషన్కి వెళ్ళింది. అక్కడ అందరూ ప్రదర్శన చేస్తూ ఉంటారు. రాణికి కొంచెం భయంగా అనిపించింది. కాని తాను ప్రాక్టీస్ చేసిన రోజులు గుర్తు చేసుకుంది. నేను ప్రయత్నించగలను అని ధైర్యంగా రాణి మనస్సులో అనుకుంది. సంగీతం మొదలవగానే రాణి తన గుండె నిండుగా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. పెద్ద కాళ్లతో మెలికలు తిరుగుతూ, తన తొండం అటూ ఇటూ ఊపుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడ అంతా మైమరచిపోయి రాణి డాన్స్ చూస్తూ ఉండిపోయారు. ప్రదర్శన పూర్తవగానే పెద్దగా చప్పట్లు వినిపించాయి. అక్కడ ఉన్న డాన్స్ మాస్టర్ చిరునవ్వుతో, అద్భుతం, నువ్వే మా స్టార్ ప్రదర్శకురాలివి అని చెప్పాడు. అప్పటినుండి రాణి సర్కస్తో కలిసి ప్రదర్శనలు ఇస్తూ అందరి మనసులో స్థానం పొందింది. అడవిలోని జంతువులు కూడా, రాణి, నువ్వు నిజంగా గొప్పదానివి అని రాణిను మెచ్చుకోవడం ప్రారంభించాయి. రాణి కథ మనకు చెబుతోంది ఏంటి అంటే, కలలు పెద్దవైనా చిన్నవైనా ఆ కలల్ని నమ్మి కష్టపడి పనిచేస్తే అవి ఖచ్చితంగా నెరవేరతాయి అని అర్థం. పిల్లలు, మీరు కూడా ధైర్యంగా ఉండి మీరు కోరుకునే కలలు నెరవేరాలని కోరుకుంటున్నాను. నేను కూడా మన ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్లను రావాలని కోరుకుంటున్నాను. ఈ అందమైన కథకు లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ అందమైన కథను చూసినందుకు చాలా ధన్యవాదాలు.